నాంచి కాంగ్రెస్ చివరికి తేల్చింది. ఈ నెల 22న అయోధ్య రామజన్మభూమి ఆలయంలో జరిగే కార్యక్రమానికి హాజరు కావడం లేదని తేల్చి చెప్పింది. దానికి విశ్వ హిందూ పరిషత్ స్పందన మాత్రం చాలా విచిత్రంగా ఉంది. అయోధ్య కార్యక్రమానికి దూరంగా ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ హిందువుల మద్దతు కోల్పోతుందట అని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన చెప్పారు. మంచిదేగా. ఈ కాంగ్రెస్ పార్టీనే కదా మీరు చాలా కాలంగా మైనారిటీలను బుజ్జగించే పార్టీ అని తెగనాడుతున్నారు. పైగా మోదీ నాయకత్వంలో ఇండియా వెలిగిపోతుందని, విశ్వగురు స్థానంలో నిలిచిందని మీరే కదా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని హిందూ ఓటర్లు పూర్తిగా తిరస్కరిస్తే మీకే మంచిది, అవునా? అయోధ్య ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ పొరపాటును హాజరైతే మోదీ నాయకత్వానికి పడే ఓట్లు కొన్ని ఆ పార్టీకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది, అవునా? రాకపోతే ఏ పేచీ లేదు. మోదీ నాయకత్వానికి బీజేపీ 3వసారి ఎన్నికల్లో ఘన విజయం లభిస్తుంది. దేశాన్ని ఇప్పుడు నడుపుతున్న దానికన్నా ఇంకా బాగా ముందుకు తీసుకువెళ్తారు ఆయన. కాబట్టి కాంగ్రెస్ రాకపోతేనే మంచిది. మరి రావడం లేదనేందుకు బాధపడతారు ఎందుకు మీరు? కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలే కాదు, కొందరు పీఠాధిపతులు కూడా అయోధ్య కార్యక్రమానికి హాజరు కావడం లేదని తేల్చి చెప్పేశారు, కుండబద్దలు కొట్టారు. విశ్వ హిందూ పరిషత్ లెక్కల ప్రకారం చూస్తే వారు కూడా హిందూ వ్యతిరేకులే కావాలి. కానీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు నేరుగా మాట అనటం లేదు. కార్యక్రమానికి హాజరు కావడం లేదన్న పీఠాధిపతులు శైవ సాంప్రదాయం వారట. ఇప్పుడు జరిగే కార్యక్రమానికి వాళ్ళు రాకపోయినా పర్వాలేదట. అంటే శైవ సాంప్రదాయం వారు హిందువులు కారా? ఇదేంటి విచిత్రంగా ఉన్నాయి మీ మాటలు. అయోధ్య కార్యక్రమం హిందువులందరికీ సంబంధించింది కాదా? దేశంలోని హిందువుల మధ్యనే ఐక్యత సాధించలేరు మీరు. మీ కార్యక్రమం దేశం మొత్తానికి ఔన్నత్యం సంపాదించి పెడుతుందని చెప్తారు మీరు. ప్రజలు నమ్మాలి, అంతేనా? నిజానికి అయోధ్య కార్యక్రమానికి వెళ్ళకూడదన్న నిర్ణయానికి రావడానికి కాంగ్రెస్కి ఇన్ని రోజులు పట్టడమే విచిత్రం. అక్కడ తలపెట్టిన కార్యక్రమం ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం ఇప్పుడైతే పరిశోధించి తెలుసుకుందా ఏమిటి కాంగ్రెస్? అయోధ్యలో కడుతున్న ఆలయ నిర్మాణం పూర్తి కాలేదని ముందు కాంగ్రెస్ తెలియదు? రానున్న ఎన్నికల కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఈ గాలా గ్రాండ్ ఈవెంట్ను ప్లాన్ చేసిందని మీకు కొత్తగా తెలిసిందా? దేశంలో అందరికీ తెలిసిన విషయం చెప్పడానికి మీరు ఇన్ని రోజులు ఆగారు. అవసరమా? సంతోషం, ఇప్పటికైనా చెప్పారు. అయితే అసలు చెప్పాల్సింది చెప్పలేదు. గైరుహాజరికి కాంగ్రెస్ చెప్పిన కారణాలు అన్నీ సరైనవే, కానీ అసలు చెప్పాల్సింది ఏమిటంటే అయోధ్యలో జరగబోయేది రాజ్యాంగ విరుద్ధమైన పని కాబట్టి మేము హాజరు కావడం లేదు అని చెప్పాలి. ఈ దేశ రాజ్యాంగం మతాన్ని, రాజ్యాన్ని వేరు చేసింది. ఏ మతపరమైన కార్యక్రమంలోనూ ప్రభుత్వం పాలు పంచుకోకూడదు. అలా పాలు పంచుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన. ఇందులో మరో మాటకి తావే లేదు. అన్ని ప్రభుత్వాలు ఈ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. కానీ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. అయోధ్యలో భూమి పూజ కార్యక్రమాన్ని స్వయంగా ప్రధాని మోదీ నిర్వహించారు. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించబోతున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన పని కాబట్టి మేము దీంట్లో భాగస్వాములం కాదలుచుకోలేదు అని చెప్పాలి కాంగ్రెస్. దానివల్ల వారికి హిందూ ఓటు తగ్గుతాయని, ఆ మతానికి సంబంధించిన వారి మద్దతు తగ్గుతుందని ఆ పార్టీ భయపడితే ఏమాత్రం ప్రయోజనం లేదు. నిజానికి కట్టుబడి ఉంటేనే ఆ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాగలదు. ఆ నిజం ఏమిటంటే మతానికి, రాజ్యాన్ని దూరంగా ఉంచాలని నిర్దేశిస్తున్న రాజ్యాంగం. అది నిజం. దానికి కట్టుబడి ఉండండి. అంతే తప్ప బీజేపీ గేమ్లో బీజేపీని ఓడిద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది? సాఫ్ట్ హిందుత్వం వల్ల కాంగ్రెస్కు లాంగ్ రన్లో నష్టం తప్ప లాభం ఉండదు. రామజన్మభూమిలో ఎంత హడావుడి చేసినా ప్రజలు అసలైన సమస్యల గురించి ఆలోచించకుండా ఉండరు. అసలైన సమస్యల నుంచి తమ దృష్టి మళ్లించేందుకే రాముడి పేరుతో హడావుడి చేస్తున్నారని సామాన్య ప్రజలకు అర్థం కాదనుకోవడం మన తెలివి తక్కువతనం తప్ప మరొకటి కాదు. ఆలయ కార్యక్రమానికి వెళ్ళకపోతే హిందూ వ్యతిరేకత. ఆ మాట అనడమే హిందూ ఫిలాసఫీకి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్కు హిందూ ఓట్లు రావని విశ్వ హిందూ పరిషత్ చెప్పడం కన్నా రాజకీయం ఏముంది? ఆ సంస్థకి ఈ రాజకీయాలతో ఏం పని? నిజానికి ఎక్కువ హడావుడి చేస్తే అసలుకే మోసం రావచ్చన్న భయం బీజేపీ నాయకత్వంలో మొదలైంది కూడా. అందుకే కాస్త మోత తగ్గించారు. దాన్ని భర్తీ చేసే బాధ్యతను మన జాతీయ న్యూస్ ఛానల్ తీసుకొని ఆ బాధ్యత నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. చూడండి సాయంత్రం పూట ప్రైమ్ టైం షోల్లో వారి విన్యాసాలు, మీకే అర్థమవుతుంది.